అంత సులభంగా మనకి భగవంతుడు లొంగుతాడు. మన కోసం ఆయన కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు. పైగా ఇతర దేవతలకి శివుడికి తేడా ఏమిటో తెలుసా? శివుడికి భార్యకి మధ్యలో అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందండి. పురాణ కథలు చదివితే అర్థమవుతుంది. ముఖ్యంగా అప్పుడప్పుడు తగాదాలు పడడంలో శివపార్వతులకే ఎక్కువ ఉంటాయి. లక్ష్మీనారాయణ మధ్యలో తక్కువ, సరస్వతి హిరణ్య గర్భుల మధ్యలో కూడా తక్కువ. ఎందుకంటే ఈయన ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు, ఆవిడ వీణ వాయించుకుంటూ ఉంటుంది. ఆవిడదో సంగీతం డిపార్ట్మెంట్, ఈయనదో క్రియేషన్ డిపార్ట్మెంట్. ఈ ఇద్దరు విడివిడిగా ఉంటారు. వాళ్ళు దెబ్బలాడుకునే అవకాశం లేదు, ప్రేమించుకునే అవకాశం కూడా లేదు. లక్ష్మీనారాయణలు అంటారు, ఈయన ఒక చోట ఉండగా మాటిమాటికి అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఎత్తినప్పుడల్లా 16,000 మందిని అక్కడ పట్టుకొస్తూ ఉంటాడు. అందుకని లక్ష్మీదేవికి ఎప్పుడు చికాకే. ఆవిడ పాపం దూరం, అందుకే ఆవిడ ఎదురుగా కాళ్ళ దగ్గర ఉండి కాపలా కాస్తూ ఉంటుంది, ఈయన ఎక్కడికి వెళ్ళకుండా. శివపార్వతులు అలా కాదండి, ఒక చోట ఉంటారు. ఇద్దరికీ అవతారాలు ఎత్తే అవసరం లేదు. ఎప్పుడో తప్పితే పార్వతీదేవి అవతారం ఎత్తదు, శివుడు అసలు అవతారమే ఎత్తడు. అందుకని ఎప్పుడూ కలిసి ఉండి ఒకే చోట ఉండే చోట తగాదాలు ఎక్కువ ఉంటాయి సహజంగా. అందుకే ఆడవాళ్ళు అప్పుడప్పుడు పుట్టింటికి పనున్నా లేపనే వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి 15 రోజులు బాగా అంటకాల్చేయాలి. వీడికి మొత్తం కాఫీ కూడా చేత కాకుండా నేర్పకుండా ఉండి అంటకాల్చేయాలి. అప్పుడు 4 సార్లు ఫోన్ చేసి నువ్వు పెడితే కానీ కాఫీ కుదరదు, అయిందా, రోగం కుదిరిందా అని మళ్ళీ వస్తూ ఉంటాను. అప్పుడే కాపురాలు బాగుంటాయి. అందుకని మొత్తం ఇక్కడే పెట్టుకుని ఫెవికాల్ రాసేసుకున్నారనుకో, గొడవలు అయిపోతాయి ఇక్కడ. అలా ఉండడం వల్లే శివపార్వతుల మధ్యలో తగాదాలు కూడా ఉంటాయి. దాన్ని కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. మూలం వ్యాసుడి యొక్క స్కాంద పురాణం దానికి కాశీఖండం. వ్యాస మహర్షి ఒకసారి శిష్యులతో కలిసి కాశీలో ఉండే రోజుల్లో కొన్ని 100 మంది శిష్యులకి ఆయన వేదపాఠాలు చెబుతూ భిక్షాటం చేసుకునేవాడు. ఆ రోజుల్లో ఎవరైనా అంతే. అదే ఆ విద్యా విధానం గొప్పతనం. విద్యార్థులు స్వయంగా ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసేవారండి. భవతి భిక్షాం దేహి మాతః అనేవారు. అంటే వచ్చిపెట్టి అది కూడా 7 ఇళ్ళే భిక్షాటన చేయాలి. 7 ఇళ్ళే, 8దో ఇల్లు చేయడానికి వెళ్ళేది. ఎందుకని? నీ ఇష్టం వచ్చినంత భిక్షాటన చేయమంటే భిక్షాటనే ఉంటుంది, చదువు ఉండదు. 7 ఇళ్ళు ఎందుకంటే అటువంటిప్పుడు ఏమో ఒక ఇంట్లో లేకపోవచ్చు, వాళ్ళు ఇల్లు తాళం వేయచ్చు, కుంభమేళాకి వెళ్ళచ్చు, ఎవరొద్దా లేదు. బ్రాహ్మణులు అయితే ఆబ్దికం నాడు ఎవరికి భిక్ష కూడా పెట్టకూడదు. మరి ఆబ్దికం కావచ్చు. ఒక్కోసారి ఇల్లాలు ఎక్కడో లోపల వంటింట్లో 14 గదుల లోపల కోనసీమలో మండువయిళ్ళు ఉంటాయి, 16 గదుల లోపల ఉంటుంది ఆవిడ. యువతలకు రావాలంటే కష్టం. ఇంట్లోకి రాని పరిస్థితి కావచ్చు, రకరకాలు ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల 5-6 ఇళ్లల్లో పెట్టకపోయినా 7ో ఇంట్లోనైనా పెడితే ఏది దొరికితే అది తింటాడు. 7ో ఇంట్లో కూడా దొరకలేదు అంటే ఆ రోజుల్లో వ్యవస్థ ఏమిటంటే నీకు తిండి యోగం లేదు, ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగు, అంతే లెక్క. ఆ 7ో ఇంట్లో కూడా దొరకనప్పుడే చివరికి 7ో ఇంట్లో కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా నా ఇల్లాలు చెబితే శంకరాచార్య స్వామి కనకధారాస్తవాన్ని చదివారు. అమ్మ ఇది 7ో ఇల్లమ్మ, ఈ పూటకి ఈ బాలశంకరుడు పస్తు ఉండాల్సిందే తల్లి, నాకు నిన్న కూడా ఏం దొరకలేదు, నువ్వేమన్నా ఉంటే చూడమ్మా అంటే ఆవిడ పాపం మాగిపోయిన ఉసిరికాయలు పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ 4 ఉసిరికాయలు తిని నీళ్లు దాగి వెంటనే లక్ష్మీదేవి స్తోత్రం చదివాడు ఆయన. అది అక్కడ ఉసిరి చెట్టు నుంచి బంగారపు ఉసిరికాయలు కురిపించింది. కాలడి క్షేత్రంలో ఆ ఉసిరి చెట్టు ఇప్పటికి ఉంది, ప్రత్యక్ష సాక్ష్యం అది మనకి. కనకధారాస్తవం రుజువు అవడానికి అంతటి కరుణ శివుడికి అమ్మవారికి ఉంది, అంతటి నిష్ఠ శంకరాచార్యకి ఉంది. మనమేమి అనుమానించక్కర్లేదు అందులో. కానీ ఆనాటి విద్యార్థులు పాటించిన నిబంధనలు శంకరాచార్య పాటించాడు, అలాగే వేదవ్యాసుడు కూడా పాటించాడు. ఈవేళ ఏమవుతుందో అందరికీ తెలుసు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి, పొద్దున్న టిఫిన్ కూడా పెట్టి, మళ్ళీ కళాశాలల్లో కూడా పెట్టి, బట్టలు కూడా ఇచ్చి, పుస్తకాలు కూడా ఇచ్చి, అన్నీ ఇస్తుండే శుభ్రంగా చదువు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇన్ని సౌకర్యాలు ఇచ్చాక వాడు చదువుతాడా? నేను చదువు ఒకటే చెబుతాం, ఇంకేం ఇయ్యం అని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలిగిన స్థితి వచ్చినాడు దేశంలో విద్యా వ్యవస్థ బాగుపడుతున్నాడు. మేమేం ఇయ్యం, చదువు చెబుతాం అంతే. నీకు ఇష్టమవుతారా లేకపోతే మానే. అప్పుడు వాడు చదువు కోసం వస్తాడు. అందుకే పూర్వం విద్యార్థులు చదువు కోసం వచ్చేవారు, భిక్షాటన చేసుకునేవారు. విద్యార్థికి మనకేమిటి అనేవారు. అలా పాపం వ్యాసుడు భిక్షాటన చేస్తే 3 రోజులైనా ఎవరింట్లోనూ అన్నం దొరకలేదండి. ఏదో శాపం పెట్టినట్టే. ఆయనకి కాశీనగరం మీద కోపం వచ్చింది. ఆకలి పాపం నకనకలు ఆడిపోతుంది. ఎంత వ్యాసుడైతే తపస్సు చేసినప్పుడు అపారమైన సహనంతో ఉన్నాడు. కానీ 3 రోజులు అన్నము నీళ్లు దొరక్కపోయేసరికి తనకు కాదు, ముందు శిష్యులు వాళ్ళకు కూడా దొరక్కపోయేసరికి తట్టుకోలేకపోయాడు. పైగా శిష్యులు వచ్చి రెచ్చగొట్టేశారు. మనం బాగానే ఉంటాం, కింద వాళ్ళు రెచ్చగొట్టేస్తూ ఉంటారు.
శిష్యులు వచ్చి ఏమన్నారు, మీ శిష్యులు అని చెప్పినా కూడా ఎవరు ఏమీ పెట్టలా. ఇప్పుడు ఇగో ప్రాబ్లం వచ్చింది వ్యాసుడికి కూడా. అంతటి వాడికి అహంకారం వచ్చింది అంటే మన సంగతి ఏమిటో ఆలోచించుకుందామమ్మా అందరం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ప్రతి వాళ్ళని ఈ అహం అనేది పీడించేస్తుంది. అప్పుడే తట్టుకోవాలి. వ్యాసుడు కోపం వచ్చింది, మా శిష్యులకి నాకు ఎవరికి కాశీనగరం మొత్తంలో ఎవరు భిక్ష పెట్టరా ఏమిటిది అని కోపం వచ్చి కాశీనగరాన్ని చెప్పించాడు. 3 తరాల వరకు ఎవరికి ఇక్కడ అన్నం పుట్టదు, ఎవరికి ఐశ్వర్యం ఉండదు, అంతా భిక్షాటన చేసుకోవలసిందే అన్నాడు. ఆ భిక్షాపాత్ర నేలకేసి కొట్టాడు. ఆ భిక్షాపాత్ర నేలకేసి కొట్టిన మునికి అన్నం పెట్టింది ఎవరో తెలుసా? భిక్షాపాత్రము నేలగొట్టు మునికి భీమ ప్రసాదంబులన్ కుక్షిన్నింపి అనుగ్రహించితివి దిక్కున్మాకు నీవే సుమా. ద్రాక్షారామంలో నేను 95వ సంవత్సరంలో శతావధానం చేశాను. ఒక 100 మంది పండితులు కూర్చొని ఉంటే వాళ్ళు 100 రకాల ప్రశ్నలు, 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, 25 ఆశువులతో 100 ప్రశ్నలు వేస్తే 2 రోజుల్లో మొత్తం అన్నమాట. అది 1000 మందితో కూడా చేశాం. భగవంతుడి దయ వల్ల 22 రోజులు పట్టింది. దాని సహస్రావధానం అంట. కంకణాలు గండపెండేరాలు ఊరికే రావు, చాలా కష్టపడితేనే వస్తాయి. దానికి భగవంతుడు ఆ రోజు ద్రాక్షారామంలో శతావధానం చేస్తూ ఉంటే విచిత్రం ఏం జరిగిందంటే బ్రహ్మాండమైన వాన. పాపం కార్యకర్తలు వేసిన పందిరు కూలిపోయింది. ఎక్కడ చేయాలి? అదో స్కూల్లో పెట్టారు, గవర్నమెంట్ స్కూల్లో. పెద్ద వాన వచ్చింది, కూలిపోయింది. పృచ్ఛకులు ఎక్కడ కూర్చుంటారు, ప్రేక్షకులు ఎక్కడ కూర్చుంటారు, నేను ఎక్కడ కూర్చుని చేయాలి? వేదిక మీద వాన కురుస్తుంది. అప్పుడు నేను దిక్కు లేక అమ్మవారినే ప్రార్థించాను. మాణిక్యాంబ ముక్కు పొడక వరకు నీరు వస్తే ప్రళయం వచ్చినట్టేట. పిఠాపురం మా ద్రాక్షారం మాణిక్యాంబ ముక్కు పొడక వరకు నీరు వస్తే ప్రళయం వచ్చినట్టే. అందుకని ఆవిడని ప్రార్థన చేశా, ఎంత దయగలదానివమ్మా, నా అవధానాన్ని కాపాడవలసింది నువ్వే. భిక్షాపాత్రము నేలవేయుమునికిన్ భీమ ప్రసాదంబులను కుక్షిన్నింపన అనుగ్రహించితివి దిక్కున్మాకు నీవే సుమా. నిక్షేప ప్రతిభా వికాసమిడి మాణిక్యాంబ నన్బ్రోవుమా. నిక్షేప ప్రతిభా వికాసమిడి మాణిక్యాంబ నన్బ్రోవుమా. దక్షారామ శతావధాన కవితాధ్యక్షము నిదే సుమా అని ప్రార్థన చేస్తే 15 గంటలోగా వాన తగ్గింది. వెంటనే కార్యకర్తలు వేరే మందిరంలో ఏర్పాటు చేశారు. 2 రోజుల శతావధానం నిర్విఘ్నంగా సాగింది. చివర 75 పద్యాల ఏకతాటి ధారణ 42 నిమిషాల్లో చేయగలిగామండి. అమ్మవారి దయ అంటే అది, అమ్మవారి దయ అంటే. ఇవాళ విద్యార్థులు యువతరం చాలామంది వింటున్నారు కాబట్టి చెబుతున్నా, ఆందోళన కలిగితే పూజా మందిరంలోకి వెళ్ళండి, దగ్గరుండే గుళ్ళోకి వెళ్ళండి. ఏడిచేది ఏదో అక్కడ ఏడవండి. ఫోన్ చేసి ఫ్రెండ్ దగ్గర ఏడవకండి. ఎదవ ఫ్రెండ్ మన కాపాడలేడు. ఇక్కడ ఎవడూ కాపాడలేడు, దేవుడు తప్ప. చివరికి ధారణ కష్టమైంది. అప్పుడు కూడా ఇదే ప్రార్థన చేశా. దక్షారామ శతావధానమున నే దైన్యంబునం చూడగా. ఎందుకంటే 3 సార్లు వేదిక మార్చారు, జనం మారిపోయారు. వచ్చిన పృష్ఠకులు మళ్ళీ రాలేదు. వాడు మొహం చూసి మనం ప్రశ్న గుర్తుపెట్టుకుంటాం, ఆయన మన్నాడు రాలేదు. నేనేం గుర్తుపెట్టుకోవాలి? ఎలా అప్పగించాలి పద్యాలను? ఎక్కడ రాసుకోకూడదు, కంప్యూటర్ లేవు, ఫోన్ లేదు. 95వ సంవత్సరం ల్యాండ్ ఫోన్ తప్పితే ఏం లేదు. అప్పటికి కూడా ఆ ల్యాండ్ ఫోన్ నాకు లేదు, ఇంకా అంత స్తోమత లేదు. అప్పుడు చేసి కేవలం బుర్రలో పెట్టుకోవాలి 100 పద్యాలు. మనిషి లేచి నిలబడితే మీ పేరు వెంకట్రావు కదండి, మీ పద్యం మీరు అడిగిన పద్యం. ఆయన లేనే లేడు అక్కడ. తుఫాను వెళ్ళిపోయారు, ఎవరో వచ్చారు. ధారణప్పుడు ఉన్నాయి పద్యాలు, బుర్రలో ఉన్నాయి, కానీ దైన్యం ఆవహించింది. నిజంగానే మా అమ్మ సాక్షిగా ఏమో చెప్పగలను లేదు. అప్పుడు కూడా భగవంతుడిని, ఇందాక అమ్మవారిని ప్రార్థించాం కదా, ఇప్పుడు శివుడిని ప్రార్థించాం. దక్షారామ శతావధానమున నే దైన్యంబునం చూడగా దాక్షిణ్యంబున నన్ను బ్రోచితివి. పరమశివ ఎంత దయ్యయ్యా నీకు. దక్షారామ శతావధానమున నే దైన్యంబునం చూడగా దాక్షిణ్యంబున నన్ను బ్రోచితివి. సంధాశక్తిమద్ధారణాభిక్షన్ నాకు ననుగ్రహించితివి. సంధాశక్తిమద్ధారణాభిక్షన్ నాకు ననుగ్రహించితివి. సాధ్వీ పూర్ణవామాంగమా.
దక్షారామ శతావధానమున నే దైన్యంబునంజూడగా దాక్షిణ్యంబున నన్ను బ్రోచితివి సంధాశక్తిమత్ ధారణాభిక్షన్ నాకు ననుగ్రహించితివి సాధ్వీపూర్ణవమాంగమ దక్షారామపు భీమనాయక దక్షారామపు భీమనాయక సదా దాక్షిణ్యమున్ చూపుమా. నేను దైన్యంతో అయ్యో ఈ పద్యాలు అప్పగించగలనో లేదో అని రెండో రోజు సాయంత్రం నిన్ను ప్రార్థన చేస్తే ఏకధాటిగా అంతకుముందు నేను బద్దలకొట్టిన రికార్డును మళ్ళీ నేనే బద్దలకొట్టే విధంగా చేయించావయ్యా. నీ దయ్యని నమ్మకుండా మానవుల్ని నమ్ముకోవడం ఎంత శాపం, ఎంత శాపం అని నేనే భగవంతుడిని ప్రార్థిస్తే హాయిగా నిస్సంకోచంగా అవధానం సాగిపోయింది. జీవితంలో ఏ ఆపద వచ్చినా భగవత్ ప్రార్థన చేయండి, పూజా మందిరంలోకి వెళ్ళండి, ఏ ద్రవ్యాలు వాడక్కర్లేదు, ఏడిచే ఏడుపేదో దేవుడి దగ్గర ఏడవండి. అభిషేకం కన్నీళ్లతో జరగాలమ్మా, పళ్ళ రసాలతో కాదు. అవి ఎక్కడి నుంచో పట్టుకురావడం, పోసేయడం, తర్వాత తుడుచుకుంటూ కూర్చోవడం, అదంతా ప్రసాదం ఉండ, ఇదంతా పెద్ద వ్యవహారం. అదో పెద్ద కర్మకాండ. భగవంతుడికి కావలసింది ఆర్ద్రమైన మన మనస్సు. దానికి సామగ్రితో పని లేదు, సామగ్రితో పని లేదు. ఎంత దయామయుడు శివుడు అంటే వ్యాసుడు కోపం వచ్చింది, కాశీని శపించాడు. 3 తరాల పాటు ఇక్కడ అన్నం ఉండదు, 3 తరాల పాటు చదువు ఉండదు, 3 తరాల పాటు ఐశ్వర్యం ఉండదు. ఈయనకి 3 రోజులు భిక్ష దొరకలేదని అంత కోపం వచ్చింది. ఆయన బాధ అయింది. ఇప్పుడు వెంటనే దూరం నుంచి ఒక పెద్ద ఇల్లు, మండువా లోగిలి, ఇలా స్తంభాలు కనపడుతున్నాయి. అక్కడ ఒక 60 ఏళ్ళ ఆవిడ గోన చెలికెత్త సహాయంతో నడుచుకుంటూ వచ్చింది. ఆవిడ చూస్తుండగానే వ్యాసుడికి అనిపించింది, వేద పురాణ శస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువా కశికానగర హఠక పీఠ పురాధివాస అయ్యాదిమశక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే అయ్యాదిమశక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరలీల హస్త సంజ్ఞాధరలీల రత్నకటకములు గల్లు గల్ల హస్త సంజ్ఞాధరలీల రత్నకటకం కటకంచిత హస్తము గల్లు గల్లనన్. వ్యాసుడి కాశీని శపించి అప్పటి కోపం కొంచెం చల్లారింది. కానీ అనిపించింది మనస్సులో, నాకు అన్నం దొరక్కపోతే కాశీని శపించడమేనా? ఇంతకాలం నన్ను పోషించింది వీళ్ళే కదా. రత్నకటకాభరణంబులు గల్లు గల్లనన్, రత్నాల గాజులు సహా అమ్మవారి యొక్క గల్లు 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 మనమోగా, రావయ్యా రావయ్యా అమాయకుడా, ఒక్క పూట ఆకలైతే నగరాన్ని శపిస్తావా? ఏమి ఋషివయ్యా? సంయమనం అంటే ఇదేనా? సహనం ఉండద్దా? భగవంతుడు పరీక్ష పెట్టడా? తట్టుకోవద్దా? వ్యాస మహర్షి 18 పురాణాలు రాశావు, నువ్వు తట్టుకోపోతే ఎవడు తట్టుకుంటాడయ్యా? ఇది అమ్మవారి సందేశం. దాన్ని ఆవిడ ఇలా చేత్తో హస్త సంజ్ఞాధరలీల, ఆవిడని చూడగానే వ్యాస మహర్షికి అనిపించుతుంది, ఈవిడెవరు? ఇదేమిటి ఇంత తేజస్సుతో ఉంది? మామూలు స్త్రీలాగా, మామూలు ముత్తైదువులాగా లేదే. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, సమస్తం అధ్యయనం చేసుకుని అవగాహన చేసినా కూడా ఏ పరబ్రహ్మ తత్వాన్ని కళ్ళతో చూడడం అసాధ్యమైన విషయమో ఆ తత్వం స్త్రీ రూపం ధరించి నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఈవిడ అలా ఉంది. ఆ తేజస్సు ఏమిటి? మామూలు స్త్రీలాగా లేదే ఈవిడ. కాశికా నగర ఆటక పీఠపుర అధివాస. బహుశా కాశికానగరంలో బంగారం పీఠం మీద కూర్చున్న అన్నపూర్ణాదేవి అయి ఉంటుంది ఈవిడ. సామాన్య స్త్రీ అయితే ఇలా ఉంటుందా? ఇంత సుందరంగా ఉంటుందా? ఇంత హుందాగా ఉంటుందా? ఇంత ఔదార్యంతో ఉంటుందా? కాశికానగర అటక పీఠపురాధివాస అయ్యాదిమ శక్తి, ఆది పరాశక్తి, ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆవిడే నాకు ప్రత్యక్షమై ఉంటుంది. బహుశా ఎంత తప్పు చేశాను, కాశీని శపించాను. ఇప్పుడు అమ్మవారు నన్ను శపిస్తే నా గతి ఏమిటి? ఆవిడ శపించడానికి పిలవలేదండి. తండ్రి బుద్ధి వేరు, తల్లి బుద్ధి వేరండి. తండ్రికి తెలిసింది శివుడికి కాశీనగరాన్ని శపించాడని. కాశీనగరాన్ని శపిస్తాడా? వ్యాసుడిని కాశీ నుంచి బహిష్కారం చేస్తున్నా, వెళ్ళిపోమని చెప్పాడు. అదే ఆయన వేసిన శిక్ష వ్యాసుడికి. ఇక మనలాంటి పాపాత్ముల భగవంతుడు ఏ శిక్ష వేస్తాడో ఊహించుకోవాలి. కాశీలోనే అపకారాలు లేకపోతే అపచారాలు చేసేవాళ్ళకి.
ఎక్కడైనా చేసినా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అపచారాలు చేయకూడదండి, అబద్ధం ఆడకూడదండి, మోసం చేయకూడదండి, ఏమీ అసలు కనీసం బుద్ధి అలా ఉన్నా అట్టు పెట్టుకోవాలి. మాట్లాడకుండానే ఉండాలి కానీ అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో పుణ్యానికి రెట్టింపు ఫలం ఉన్నట్టే పాపానికి కూడా రెట్టింపు ఫలం ఉంటుంది. అక్కడ అన్ని రెట్టింపే. అందుకే ఏదైనా పాపం వచ్చినప్పుడు చూడండి, మన తెలుగునాడు కాశీలో గోవుని చంపినంత పాపం అంటారు. ఎక్కడ చంపినా గోహత్య పాపమే కదా, అంటే కాశీలో రెట్టింపు పాపం అన్నమాట. ఎందుకని? కాశీలో గోదానం చేస్తే రెట్టింపు పుణ్యం ఉంది కదా, అంచేత రెట్టింపు నగరం ఏదంటే కాశీ. అన్నీ రెట్టింపే, అన్నీ రెట్టింపే. అంచేత అక్కడ పాపం చేయకూడదు. కనీసం ఆ 3 రోజులు 4 రోజులు 9 రోజులు మనస్సును నిగ్రహించుకోవాలి. ఇంటికి వచ్చి మనం ఏడవచ్చు. అది కాశీ. అటువంటి కాశీని శపిస్తే శివుడు ఏం చేశాడు? ఒళ్ళు మండి కాశీ నుంచి బహిష్కరించాడు. అందుకే వ్యాసుడు కాశీ బయటకు వచ్చి ఉంటాడు. వ్యాసకాశీ అంటారు, మీరు వెళ్ళినప్పుడు గమనించండి, వ్యాసకాశీ అంటారు. అందుకని వ్యాసుడు వణుకుతున్నాడు. ఆవిడ పిలిచింది కానీ ఏమిటిది? నేను కాశీని శపించాను, శివుడు నన్ను శపించాడని తెలిసింది, ఈవిడైనా అన్నం పెడుతుందా అంటే ఆవిడ హస్త సంజ్ఞ ఆదరలీల రత్నకటక ఆభరణంబులు గల్లు గల్లనన్, రత్నాల గాజులు గల్లు గల్లుమని మోగుతున్నట్టుగా ఆవిడ పిలిచి రావయ్యా రావయ్యా అని ముందు కడుపు నిండా అన్నం పెట్టింది, తర్వాత రేవెట్టింది. అది వేరే విషయం. ఎప్పుడూ మనం బిడ్డల విషయంలో అంతే, బంధువుల విషయంలో అంతే, దగ్గర వాళ్ళ విషయం ఎంత తప్పు చేసినా గుమ్మంలోకి రాగానే తిట్టకూడదు. ముందు అన్నం తిన్నావా, యథోమోహం ఎప్పుడు తిన్నావు, వద్దా 2 మెతుకులు తిను అని తిట్టి అన్న 2 మెతుకులు పెట్ట. ఎన్ని దుర్వ్యసనాలైనా ఉండని, ఏదైనా కానీ, ఎంత నష్టమైనా కానీ, కనీసం ఈ పని తండ్రి చేయలేకపోవచ్చు, తల్లి అయినా చెయ్యాలి. తల్లి అంటే అంతే. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే బాధ్యత. తండ్రికి ప్రేమ లేదని కాదు, తల్లికి బాధ్యత లేదని కాదు, అలా తీసుకోవద్దు అపార్థాలు. ఏది ప్రధానం? తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే బాధ్యత. ఏదో లేరా మీ నాన్న అలా అంటారు అని, పాపం విలువలు కదరా, విలువలు ఏం చేస్తారు, పెద్ద మనిషి అలా బతికాడు అందుకని అని అనాలి. భర్తను తిట్టకూడదు. మీ నాన్న అలాగే అంటాడు, నీకు ఎందుకు దా నేను ఇస్తా 10,000 అంటే వాడు చెడిపోతాడమ్మా. చాలా తప్పది, అలా అనకూడదా. ఆ భర్తను సమర్థించే విధానం, అలాగే అదుపులో పెట్టే విధానం. ఏదో మీ నాన్న పెద్ద ఆయన కదరా, విలువలమ్మా, మొదటి నుంచి మొరాలిటీ విలువల్లో బతికారా, 30 ఏళ్ళు సర్వీస్ చేసాడు కానీ ₹1 తీసుకోలేదమ్మా పెద్ద మనిషి. అందుకని నిన్ను అంటాడరా, మరి ఎవడంటాడరా, తండ్రి అనకపోతారా, ఏడ్చేవలే లోపలికి రా అని కాస్త కాళ్ళు గడికి తల్లి అన్నం పెడితే వాడు ఆలోచిస్తాడు కాస్త, నా తల్లి నా తండ్రి నన్ను వద్దన్నా, నా తండ్రిని ఒక్క మాట అనడం లేదు, అలాగని తండ్రిలాగే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం లేదు, లోపలికి రమ్మంటోంది, అన్నం పెడుతోంది, ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటని ఆలోచిస్తాడమ్మా. వాడు జీవితంలో విడిపోడు, భార్య నుంచి ఖచ్చితంగా కాపురాలు వాళ్ళు బాగుంటాయి. ప్రేమ చూశాడు, గౌరవం చూశాడు. తల్లి మీద తండ్రి నేరాలు చెప్పడం, తండ్రి మీద తల్లి నేరాలు చెప్పడం వాడు చూడలేదు. ఎటువంటి నేరాలు భార్యాభర్తల మధ్యలో అపార్థాలు ఉన్నా పిల్లల దగ్గర మాట్లాడకూడదు అసలు. వాళ్ళు ఎప్పుడైనా అడిగితే నా మొగుడిని ఏమన్నా కూడా తోలు తీస్తా అని చెప్పాలంతే. నువ్వెవడురా అనడానికి ఆయన్ని, భర్తేనా అంతే. ఆవిడని అనడానికి నువ్వెవరు, ఆవిడ జగన్మాత, ఆవిడ ఉండబట్టే నేను ఇక్కడ ఉన్నా, నువ్వో అని చెప్పాలంతే. అప్పుడే వాడు సరిగ్గా ఉంటాడు. మనకేవో చిన్న చిన్న కోపాలు ఉన్నాయి కదా వాళ్ళ ముందు బయట పెట్టేస్తూ ఉంటే వాళ్ళకి లోకువైపోరా ఇక్కడ. అందుకని అమ్మవారు ఎంత నైపుణ్యంతో వ్యవహరించిందంటే సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి శివుడు కోపంగా ఉన్నా సరే, మీరు కాసేపు పక్క వెళ్ళండి, మీరు మాట్లాడకండి, ఆ గదిలో కూర్చోండి చెప్పి పంపేసి ఈయన్ని పిలిచి షడ్రసోపేతంగా భోజనం పెట్టిన తర్వాత రేపెట్టింది. అప్పుడు ఆయనకు ఆశ్చర్యమైంది, ఇదేమిటి, అయ్యవారు శపించాడు, అమ్మవారు అనుగ్రహించింది, వాట్ ఈజ్ ది లాజిక్? శివపార్వతుల మధ్యలో గొప్ప తత్వం అంటే ఇది. ఎందుకు అయ్యవారు శపించినా అమ్మవారు అనుగ్రహించిందో శ్రీనాథుడు చెబుతాడమ్మా, అద్భుతమైన మాట, చమత్కారం అంటే ఇది. కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నల్గి క్రోధపాత్రం వనైతి. కాశీ నుంచి బహిష్కరింపబడి తర్వాత దక్షిణ భారతదేశానికి వస్తాడు వ్యాసుడు. అక్కడ వచ్చిన దక్షిణ భారతదేశంలో అప్పటికే ఉన్న దక్షారామ క్షేత్రంలో ఉన్న అగస్త్య మహర్షిని కలుస్తాడు. ఆ అగస్త్యుడు, కాశీ వదిలిపెట్టి వచ్చావా, నీకేం మతుందా లేదా, ఎందుకు వదిలిపెట్టావు? నేనేం ఉద్యోగం లేక సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవడం వల్ల వదిలేయలేదయ్యా, లేదా పోలీసులకు పట్టుబడి వదిలేయలేదయ్యా, నా కర్మ ఇది, అన్నం దొరకలేదని చెప్పించాను. ఒళ్ళు మండి శివుడు కాశీ విడిచిపెట్టి పొమ్మన్నాడు. ఎక్కడికి పోవాలో తెలియక దక్షిణ కాశీ అంటే ఏది అని అడిగాను, ద్రాక్షారామం అని చెప్పారు, అందుకని వచ్చానయ్యా అన్నాడు ఆయన. మరి మరో కాశీ ఉండాలి కదా. అప్పుడు కూర్చోబెడితే చెబుతున్నాడు వ్యాసుడు, ఎందుకు నాకు విచిత్రం అనిపించిందయ్యా, అయ్యవారు చెప్పించాడు, అమ్మవారు అనుగ్రహించింది, అదేమిటయ్యా, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్నాడు ఆయన.
అంటే చెబుతున్నాడు, లేదయ్యా ఒకే ఒక గొడవ ఉంది. ఏమిటంటే కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నల్గి క్రోధపాత్రంబనైతి కాశీ గౌరికి సవతియముగాన కాశీ గౌరికి సవతియముగాన నేను దానిపై నల్గి ప్రేమపాత్రంబనైతి. చాలా అద్భుతమైన మాట ఇది. భగవంతుడి పట్ల మనం ఎలా వ్యవహరించినా మన తప్పులు క్షమించి ఆయన మనని కాపాడుతాడు అనడానికి ఈ పద్యం ఉదాహరణ. అయ్యవారికి కోపం వస్తే అమ్మవారు కాపాడుతుంది, అమ్మవారికి కోపం వస్తే అయ్యవారు కాపాడుతాడు. భార్యాభర్తలు పిల్లల విషయంలో అలాగే ఉండాలి. ఇద్దరూ కలిసి కోప్పడితే వాడు రాత్రి గదిలోకి వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ గురేసుకుంటాడమ్మా, అనుమానం లేదు. ఇంకా ఒకరు మందలిస్తే ఒకరు పక్కకి తీసుకెళ్ళి కాస్త 4 మంచి మాటలు చెప్పాలి. మళ్ళీ ఈ మందలించిన వాళ్ళని తిట్టకూడదు. ఆయన బాధ్యతగానే చేశారు ఆ పని, కానీ కాసేపు వదిలే అబ్బాయి, నాన్నగారి కోపం తగ్గుతుంది అని చెప్పాలి. అప్పుడు వాడు బతుకుతాడు. వాళ్ళు తిట్టారని వీళ్ళు తిట్టారని వాళ్ళు ఇద్దరు తిడితే అయిపోయినట్టే. సీలింగ్ ఫ్యానాయ బద్మహే చున్నీ కంఠాయ ధేమకి మన్నాడు పేపర్లో వార్త. ఒకరు కాపాడాలి. దాంపత్యం అంటే అది, సమాజం అంటే అది, దేశం అంటే అది. అక్కడ ఏమిటంటే ఎందుకు కాశీ శివుడు కోప్పడ్డాడు? ఒకసారి భక్త్యావేశంగా, ఈయనకి భావావేశం కదా శివుడికి, ఎమోషన్ ఎక్కువ, భావోద్వేగాలు ఎక్కువ. కాశీ నాకు మరో భార్య అన్నట్ట. కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నల్గి క్రోధపాత్రంబనేది. కాశీ నగరాన్ని మొత్తం ఆయన భార్యగా భావిస్తున్నప్పుడు మరి ఆయన భార్యని తిడితే ఆయన కోపం రాదా? అందుకని కోపం వచ్చిందిట. మరి గౌరీదేవికి ఎందుకు కరుణ కలిగింది అంటే, ఆయనకి భార్య అయితే గౌరీదేవికి ఏమవుతుంది? సవత అవుతుంది కదా. మా బాగా తిట్టావు మా సవతను అందిటావిడ. కాశీ గౌరికి సవతియముగాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రంబనైతి. అయ్యవారు ఎందుకు నన్ను శపించాడు అంటే, నా భార్య అని తిడతావా? పార్వతీదేవి ఎంతో, కాశీ అంతే. కాశీని తిడతా పో కాశీ నుంచి అన్నట్టు. వెంటనే ఏమిటంటే, మా బాగా తిట్టావు, ఎప్పటి నుంచో చెబుతున్నాను నేను తప్ప ఇంకెవరో భార్య లేరని. ఈయన నగరం ఒకదాన్ని భార్య అంటాడు, మొన్న ఎప్పుడో నదిని భార్య అన్నాడు. మరి గంగా నది భార్య అంటారుగా. ఓ నదిని తీసుకొచ్చాడు, వాటర్ ట్యాంక్ నెత్తివి పెట్టాడు, అది పెళ్ళామే. ఓ నగరాన్ని తీసుకొచ్చాడు, పక్కన పెట్టాడు, ఇది పెళ్ళాం. మరి నేనెందుకు ఇక్కడ పని లేక? నగరాలు నదులు కూడా భార్యలైతే. ఇది గమనించండి, ఇది వాదన కాదనడానికి వీల్లేదు. అమ్మవారి మాట కాశీ ఆయన భార్యనే అంటారు, గంగానది ఆయన భార్యనే అంటారు. అమ్మవారికి పాపం ఎందుకు? నదులు నగరాలు జడ పదార్థాలకు కూడా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారా, ఇక మేమెందుకు ఇక్కడ అని ఆవిడకి మండింది. అందుకని గంగ ప్రస్తావన వచ్చినా కాశీ ప్రస్తావన వచ్చినా అమ్మవారికి కోపం వస్తుంది. ఊరుకోండి, ఆయన సవతి అంటుంది, నాకు సవత. అందుకని భర్త కోపం వచ్చింది. ఎందుకని? నా భార్యను తిడతావా అన్నట్టు. భార్యకి ప్రేమ వచ్చింది. ఎందుకని? మా సవతిని తిట్టాడు, మా బాగా చేసేయాలి. ఇది శివపార్వతుల తత్వం. అటువంటి శివపార్వతుల తత్వం మనకి బాగా అర్థం కావాలి అంటే శివుడికి బాగా ఇష్టమైన తపస్సు మనం చెయ్యాలి. శివుడు ఎప్పుడూ 2 భంగిమల్లో ఉంటాడు. మీరు గమనించండి, శివుడు 2 భంగిమల్లో ఉంటాడు. ఒకటి నటరాజస్వామి, నాట్యం చేస్తూ ఉంటాడు. లేదు ఇలా పద్మాసనంలో ఉండి తపోభంగిమలో ఉంటాడు. సరే, ఆయన అసలు రూపం శివలింగ రూపం, దానికి నాట్యంతోనూ సంబంధం లేదు, తపస్సుతోనూ సంబంధం లేదు. ఆ లింగ రూపం ఊరికే అలాగా ఆకారం కనపడుతుంది, కానీ అది చిద్రూపం, అది నిరాకారం. అది నిజం. ఆ నిరాకార తత్వానికి సింబల్గా ప్రతీకగా అక్కడ పెట్టారు. అది ఆకారం కాదు. శివలింగం అంటే ఆకారం కాదు, అది చిద్రూపం, చిన్మయం. ఇక మిగిలినవి 2 ఆకారాలు. ఒకటి తపోభంగిమలో ఉంటాడు, 2 నటరాజస్వామి నాట్యం చేస్తూ ఉంటాడు. తపోభంగిమలో ఎలా ఉంటాడు? ఎక్కడైనా శివుడు ఇలా ఉన్న భంగిమ మీరు చూడండి. నా తండ్రి ఇట చేరినావే. ఒకసారి ఇప్పుడు వరంగల్ వెళ్ళాను నేను శివతత్వం మీద మాట్లాడడానికి. ఎవరో ఇంట్లో మకాం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేశాను, పడుకున్నాను. 2:30కి లేచాను, వాళ్ళు ఇంకా లేవలేదు. నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి హాల్లోకి, నేను లేచాను కదా అని వాళ్ళు లేస్తారు. పాపం ఆ ఇళ్ళలో చాలా కష్టపడి పొద్దునుంచి వంటలు అవి చేసింది. నేను వచ్చానని ఇంకో 2 పదార్థాలు ఎక్కువ చేశాను. నాకు వాళ్ళ మీద జాలి. ఇప్పుడు నేను లేచి బయటికి వెడితే వాళ్ళు లేస్తారు, వాళ్ళకి శ్రమ అవుతుంది. ఇంకా సేపు మనం ఇక్కడే పడుకుంటే వాళ్ళు కూడా పడుకుంటారు. సాయంత్రం 6ంటికి కదా సభ అని నేను 2:30కి లేచిన వాడిని అలాగే పడుకున్నాను. కాసేపు పడుకున్నట్టే నటించా. కానీ ఎలా పడుకోగలం? కవులం 1000 పద్యాలు చెప్పినప్పుడు 11,000 పద్యాలు చెప్పాం. ఇవాళ మీతో మాట్లాడే సమయానికి 11,227 పద్యాల పైన అయ్యాయి.
ఇన్ని పద్యాలు చెప్పిన వాళ్ళం ఊరుకోగలమా? ఆ గూట్లో నాకు విగ్రహం కనపడింది. అక్కడ శివుడు ఇలా కూర్చుని తపస్సు చేస్తున్న భంగిమతి. నాకు వెంటనే లేవగానే అనిపించింది, నా తండ్రి ఇట చేరినావే, మా ఇంటి దగ్గర దర్శనం ఇచ్చేవయ్యా, మళ్ళీ ఇక్కడ ఈ తపోమయమైన మూర్తి రూపంలో దర్శనమిచ్చి, ఒరే అబ్బాయి సమయం ఎందుకు వృధా చేస్తున్నావురా, జపం చేయరా అని నాకు చెబుతున్నావా? నా తండ్రి ఇట చేరినావే, కరముల్ నాళీక బాల్యములై మూతల్ పడ్డవి అంకమందున, కరముల్ నాళీక బాల్యములై మూతల్ పడ్డవి అంకమందున, పదమ్ముల్ పద్మపీఠములై చేతుల్ తాకగ చూచుచున్నవి, పదమ్ముల్ పద్మపీఠమునన్ చేతుల్ దాకగ చూచుచున్నవి, ఇది రాశీభూత సృష్ట్యంతమా, ఇది రాశీభూత సృష్ట్యంతమా, చేతో జాతకరా, చేతో జాతకరా, కనుల్ తెరువరా, చిత్తమ్ము చిత్తౌనురా, చేతో జాతకరా, కనుల్ తెరువరా, చిత్తమ్ము చిత్తౌనురా, నా తండ్రి ఇట చేరినావి. భగవంతుడితో నేను పద్యంలో మాట్లాడచ్చమ్మా, మీరు వచనంలో మాట్లాడలేరా? మాటలు రావా? మనం ఎంతసేపు మన నమ్మకం ఏమిటంటే అదేదో స్తోత్రం, అదేదో మహిమ, అది రోజు చదవాలి. అది మీ జన్మకు మనకు అర్థమే కావట్లేదు. అది దాన్ని ఇంకా 10 సార్లు చదవడం, 20 సార్లు చదవడం, 10 రోజులు చదవడం, 20 రోజులు చదవడం, ఇదంతా మొత్తం బల్క్ ప్రోగ్రామ్ అంటారు. ఇదే సాగుతోంది జీవితం అంతా. మీరు ఎప్పుడైనా మనస్సు విప్పి మీ ఇంట్లో పూజా మందిరంలో విగ్రహంతో మాట్లాడారా? అది బొమ్మ అనుకుంటాం మనం, చాలా తప్పు. అక్కడ ఉన్నది అమ్మవారు, బొమ్మ కాదు. మీరు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది, మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మే అవుతుంది. ఇంట్లో అవట్లా ఎవరో మాట్లాడకపోతే ముసలావిడ ఏం చేస్తుంది, బొమ్మలాగే కూర్చుంటుంది అక్కడ. నన్ను ఎవరో పలకరించట్లేదు. మాట్లాడకపోతే అమ్మ బొమ్మ అయినప్పుడు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుందండి, అదే సిద్ధాంతం. అంటే నేను మాట్లాడాను, నా అనుభవమే చెబుతున్నాను. నా తండ్రి, లేకపోతే పద్యం అలా రాదు. నా తండ్రి నా కోసం మళ్ళీ వరంగల్లో వచ్చావా, నేను రైల్లో వచ్చాను, నువ్వెలా వచ్చావు? కరముల్ నాళీక బాల్యముల, శివుని చేతులు ఇలా తపస్సులో ఉన్నవి ఎలా ఉన్నాయి? నాళీక బాల్యం, లేత తామర పువ్వు మొగ్గలవి ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మూతలు పడ్డవి అంకమందున, ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టి ఇలా ఉంటారు కదా, అవి అక్కడ మూతబడ్డాయి. పదమ్ముల్ పద్మపీఠమునన్ చేతులు దాకగా చూచుచున్నవి. పద్మాసనంలో ఉన్నాడు శివుడు. ఈ కుడి పాదం ఎడమ తొడ మీద ఉంటుంది, ఎడమ పాదం కుడి తొడ మీద ఉంటుంది. సరిగ్గా ఈ చేతులు ఇలా ఉన్నాయి, వచ్చి ఈ చేతులకి పాదాలు తాకుతున్నాయి. పద్మపీఠాల లాంటి ఈ పాదాలు నీ చేతులను తాకుతున్నాయ్యా. ఇది రాశీభూత సృష్ట్యంతమా. మళ్ళీ సృష్టికి అంతం ఏమైనా తలపెట్టి తపస్సు చేస్తున్నావో ఏమిటి నాకు అర్థం కావట్లా. చేతో జాతకరా, మనస్సులో పుట్టినటువంటి మన్మథుణ్ణి హరించినటువంటి మహానుభావుడు కదా. కనుల్ తెరువరా, చిత్తమ్ము చిత్తమునురా. ఆ బొమ్మలా ఉండకుండా ఒక్కసారి నాకేసి కళ్ళు తెరవయ్యా, నాకెంత అదృష్టం కలుగుతుంది. బొమ్మలాంటి శివుడు కనబడ్డాడు అంటే ఈ జీవికి ఇంకా వేరే అదృష్టం ఉందా? అలా భగవద్ దర్శనం కోసం తపించాలండి. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఈ పని చేయండి. నేను చేసే మీకు చెబుతున్నా, బడాయి అనుకుంటే మీ ఇష్టం, నాకు అనవసరం. నేను చేసే మీకు చెబుతున్నా. 60 దాటాయి అంటే పనులు మానేయాలి, మాటలు తగ్గించాలి, ఆలోచన కూడా ఆగిపోవాలి. కావాల్సింది ఏమిటంటే భగవత్ సాక్షాత్కారం, ఇంకేం వద్దు. రూపంలో కనిపించినా మంచిదే, ఆత్మసాక్షాత్కారమైనా మంచిదే. అది అవ్వాలి. దానికోసమే ఆడామగా తాపత్రయపడాలి. అప్పటికి ఇంకా పిల్లల సెటిల్ అవ్వలేదు, అవుతారు, అవ్వమని చెప్పాలి. మనకు అనవసరం. ఇంకా నువ్వు అయితే అవ్వు, లేకపోతే మానే, నేను చెట్టు కిందకు పోతున్నా అని చెప్పాలంతే. నువ్వు సెటిల్ అయ్యే వరకు మనం ఉండాలంటే కష్టం. ఇక్కడ ఇంకా సంపాదించి ఏదో ఇద్దామంటే అలా నడుస్తూనే ఉంటాయి ఇవి. రేపు పొద్దున హఠాత్తుగా బాత్రూంలో కాలు జారిపడి ఎవడూ లేక ఆ చప్పుడు గుండె ఆగిపోతే దిక్కెవడమ్మా? ఇవాళ అందరూ పిల్లలు అమెరికాలో ఉంటారు, పెద్దలు ఇక్కడ ఉంటారు. భార్యో భర్త ముందు జారిపోయారనుకో, ఇక వాళ్ళ దుఃఖం చెప్పలేమండి మనం. ఇంకా ఒకడే ఉంటాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? ఒకడు కాలిఫోర్నియా, ఒకడు న్యూయార్క్, అంతే. మనం ఇక్కడ బాత్రూమ్, నమశివాయ. మా వాళ్ళు బాగా సంపాదించారు, నువ్వేమో సంపాదించావు, 3 కాలు సంపాదించావు, వాకరం. కనీసం అలాంటి జీవితం వచ్చిన వాళ్ళు దాన్ని అదృష్టంగా భావించండి. జీవితంలో ఏదైనా అంతే, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, అంతే. శాపాన్ని వరంగా మంచిది. ఒంటరితనం వచ్చింది, మంచిది. ఏ క్షణం వెళ్ళిపోతాం తెలియదు కదా, ఏ క్షణం ఏమవుతుందో తెలియదు కదా. నిరంతర భగవత్ స్మరణలో గడపాలి. ఇక మళ్ళీ ఫోన్కి వెళ్ళి టీవీకి వెళ్ళి యథవ పనులు చేయద్దు, ఇంకా అనవసరం. అప్పుడు ఒంటరిగా ఉన్న శివుడు రక్షిస్తాడు.
ఆ ఒంటరితనంలో, ఆ శూన్యంలో, ఆ ఇంటి ఆవరణలో మొత్తం అంతా ఉన్నది శివతత్వమే, భగవతత్వమే. మనం లేము అక్కడ. జీవుడు ఆభాస, పరమాత్ముడే దేవుడే నిజం. ఆ ఒంటరిగా ఉన్న క్షణాలని భగవదారాధన కోసం వినియోగించవచ్చు కదండి. వినియోగించరు. ఏమిటో తోచట్ల కష్టపడి పెంచాం కానీ పిల్లల్ని, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మనకేంతో అని ఎవడో వేలు విడిచిన మేనమామ, తోడేలుడు, తమ్ముడు కొడుక్కి లెక్కల ట్యూషన్ చెప్పిన మాస్టర్ నెంబర్ ఏమిటో కనుక్కుని ఫోన్ చేస్తాడు. ఇక్కడ బాగున్నావా నువ్వు, నేను 6వ తరగతి చదువుకున్నావు, 100 చదువుకున్నావు, దేనికి ఇక్కడ పని లేక నువ్వు వాడిని జడగొడుతున్నావు. ఇక్కడ ఎవడో ఒకరితో మాట్లాడకపోతే మనకు తోచదండి. దీని నుంచే బయటపడాలి. అదే తత్వం అంటే. తత్వం ఆ పరమాత్మలో మనం కలియాలి అంటే ఈ మాట్లాడే తత్వం నుంచి బయటపడాలి. ఇంకొద్దు, ఏం మాట్లాడద్దు, పలకరించకండి. నాకు ఒంటరితనం నా అదృష్టం, దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరితనం కాదు, ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరితనం అంటే అందరూ ఎవరూ లేరని బాధపడ్డం, ఏకాంతం అంటే ఎవరూ లేకపోవడమే అదృష్టం అనుకోవడం. దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. అప్పుడు ఇలాంటి మాటలు అర్థమవుతాయి ఖచ్చితంగా.